ఈ విషయం గురించి రెండు కోణాలు మాట్లాడతాం, పాజిటివ్, నెగిటివ్. దీని మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభావం లేదంటారా? ఉంది, కంపల్సరీ ఉంది, 100% ఉంది. పవర్లో ఉండడం వల్ల కొంచెం ఎక్కువ ఉండవచ్చు. పవర్ లేనప్పుడే ఉంటుంది, పవర్లో ఉన్నప్పుడు ఇటు ఉంటుంది. ప్లస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేవా దేశంలో? ఓకే. ఇంకో విషయం, ఇది హిందూ దేశంలో ఆ మాత్రం హిందూ పార్టీ పవర్లో ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. అందులో తప్పేముంది? హిందువుల మీద దాడులు జరిగినప్పుడు వందల వేల ఏళ్ళ కిందట హిందువుల మీద దాడి జరిగినప్పుడు ఎవరు మాట్లాడిర్రు, ఎవరు చూసిర్రు, ఎవరు ఆపిర్రు? ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ ప్రభావం ఉంటుంది. వేరే దేశపు వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే ఇటు ఎవరు అడగలే. ఇప్పుడు ఈ దేశంలో ఉండి ఈ దేశానికి సంబంధించిన పార్టీ, అది ఈ దేశ సంస్కృతులకు కాపాడే పార్టీ ఈ పవర్లో ఉన్నప్పుడు జరుగుతుంది అనగానే దాన్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తారు. ఓకే, ఉండాలి కొంతవరకు, కానీ కొంచెం లిమిట్స్ దాటుతుంది. ఆ లిమిట్స్లో ఉన్నంత వరకు ఏం కాదు, లిమిట్స్ దాటుతుంది, దాన్ని కంట్రోల్ చేయాలి జనాలకి, అంతే. అదే డిఫరెన్స్. పవర్లో ఉన్నా పవర్లో లేకపోయినా ఇవి జరగడం కామన్. ఓన్లీ సింగిల్గా బీజేపీని అనాల్సిన పని లేదు. బీజేపీ కాదు, కాంగ్రెస్ వచ్చినా సరే జరిగేది జరుగుతూనే ఉంటాయి. ఓకేనా?